నమస్కారం. మోహన లావణ్యం కథల ప్రపంచంలోకి మీ అందరికీ హృదయపూర్వక స్వాగతం. ఈరోజు మనం వినబోయే కథ రౌడీ గారి ముద్దల పిల్లం పార్ట్ 7. కథలోకి వెళ్ళే ముందు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ కథ మీకు నచ్చితే ఒక లైక్ చేసి మీ అభిప్రాయాన్ని చిన్న కామెంట్ రూపంలో తెలియజేయండి. చాలామంది స్టోరీ అక్షరాలు చిన్నగా ఉన్నాయని చెప్పారు. మీ సూచనను దృష్టిలో పెట్టుకొని ఈసారి అక్షరాల పరిమాణాన్ని పెద్దగా చేశాను. ఇప్పుడు ఎలా ఉందో కామెంట్లో తప్పకుండా చెప్పండి. మరికొందరు కథ నిడివిని పెంచమని కోరుతున్నారు. ప్రస్తుతం సమయానుభవం వల్ల ప్రతి పాటను పెద్దగా చేయడం నాకు సాధ్యం కావడం లేదు. అయినప్పటికీ వీలైనప్పుడల్లా కథ నిడివిడిని పెంచి మీ ముందుకు తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాను. మీ సహనానికి, ప్రేమకు హృదయపూర్వక ధన్యవాదాలు. ఇక ఆలస్యం చేయకుండా మన కథలోకి వెళ్ళిపోదాం. రుద్ర, రుద్ర, వదిన గదిలో లేదు. అసలు ఆమెను ఏం చేశావు? గదిలోనే బంధించావా లేక ఇంట్లో ఇంకెక్కడైనా దాచిపెట్టావా? ఆమె నీ భార్య రుద్ర. అందరినీ చూసినట్టే ఆమెను కూడా చూస్తున్నావా అంటూ వెంకట్ గట్టిగా అరుస్తూ మెట్లు దిగి రుద్ర దగ్గరికి వచ్చాడు. కానీ రుద్ర మాత్రం వెంకట్ వైపు కనీసం చూడలేదు. అతని ప్రశ్నకు ఎలాంటి సమాధానం చెప్పకుండా తోట వైపే తీక్షణంగా చూస్తూ నిలబడ్డాడు. రుద్ర చూపులు ఎటు ఉన్నాయో గమనించిన వెంకట్ కూడా వెంటనే తోట వైపు చూపు మలిచాడు. అక్కడ ఏదో కనిపించినట్టుగా అతని ముఖంలో ఒక్కసారిగా ఆశ్చర్యం కనిపించింది. అప్పటికే వెంకట్ అరుపులు విన్న రుద్ర అనుచరులు కూడా పరిగెత్తుకుంటూ వాళ్ళ దగ్గరికి వచ్చారు. అన్నా, అన్నా, ఏమైంది? వదిన కనిపించడం లేదని చెబుతున్నారు. వదినను గదిలోనే బంధించావు కదా. అయినా వదినకు మాటలు రావు. సహాయం కోసం మమ్మల్ని పిలవడానికి కూడా వీలు లేదు. ఆమె వాళ్ళలో ఎవరైనా ఇక్కడికి వచ్చి వదినని తీసుకెళ్లారా? ఇంత సెక్యూరిటీ ఉన్న ఇంటి నుంచి వదిన ఎలా బయటికి వెళ్ళగలదు అంటూ వాళ్ళు ఒకరి తర్వాత ఒకరు ప్రశ్నలు వేయడం మొదలుపెట్టారు. వాళ్ళ మాటలు రుద్ర చెవుల్లో బలంగా వినిపించాయి. నిజమే. తలుపు బయట నుంచి లాక్ చేసి ఉన్న గదిలో నుంచి గౌరీ ఎలా బయటికి వచ్చింది? ఎవరి సహాయం లేకుండా ఆమె బయటకు రావడం అసాధ్యం. మరి ఆమెను ఎవరు బయటికి తీసుకుని వచ్చారు అని రుద్ర మనసులో అనుమానం మొదలైంది. అతని కళ్ళలో కోపం పాటు తెలియని భయం కూడా కనిపించింది. ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా రుద్ర వేగంగా తోట వైపు అడుగులు వేశాడు. వెంకట్తో పాటు వాళ్ళ అనుచరులందరూ కూడా అతని వెనుకాలే పరిగెత్తారు. వెంకట్, రుద్ర మాత్రం తోటలో కనిపించిన ఆ దృశ్యాన్ని చూసి క్షణం పాటు అలాగే నిలిచిపోయారు. కానీ వాళ్ళ వెనకాల పరిగెత్తుకుంటూ వస్తున్న రుద్ర అనుచరులకు మాత్రం ఇంకా ఏమీ కనిపించకపోవడంతో ఎవరో అన్నపై దాడి చేయడానికి వచ్చి ఉంటారు అని అనుకొని చేతికి అందిన కర్రలు, కత్తులు, తుపాకులు ఏది దొరికితే దాన్ని ఆయుధంలో పట్టుకొని అప్రమత్తంగా ముందుకు దూసుకెళ్లారు. కానీ అక్కడికి వెళ్ళి చూసిన దృశ్యం చూసి అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. తోటలో ఉన్న పెద్ద జామ చెట్టుకు చివరి కొమ్మపై గౌరీ హాయిగా కూర్చొని ఉంది. రెండు కాళ్ళను కిందకు వేలాడదీసి చిన్న పిల్లల అటూ ఇటూ ఊపుతూ ఒక చేతిలో జామకాయను, మరో చేతిలో ఇంకా పండని పచ్చి మామిడికాయను పట్టుకొని ఆరగిస్తూ ఉంది. ఆమె ముఖంలో భయం అనే మాటే లేదు. పైగా ఎంతో ప్రశాంతంగా, తనకు ఏమీ సంబంధం లేనట్టుగా కనిపిస్తుంది. ఆ దృశ్యం చూసిన రుద్ర మనుషులు ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు. కాసేపటి క్రితం యుద్ధానికి సిద్ధమై వచ్చిన వాళ్లకు ఇప్పుడు నవ్వు ఆపుకోవడం కూడా కష్టమైపోయింది. ఆరారే, వదిన ఇక్కడ కూర్చొని ఉందా? మేమేమో ఎవరో కిడ్నాప్ చేసారేమో అని అనుకుని పరిగెత్తుకుంటూ వచ్చాం అని ఒకడు నవ్వుతుంటే మిగతా వాళ్ళు కూడా గట్టిగా నవ్వేశారు. వెంకట్ మాత్రం ఆశ్చర్యంగా గౌరీని చూస్తూ ఇంత ఎత్తులోకి ఎలా ఎక్కిందబ్బా అని మనసులోనే అనుకున్నాడు. కానీ రుద్ర మాత్రం నవ్వలేదు. అతని చూపులో గౌరీపైనే నిలిచాయి. లాక్ చేసిన గదిలో ఉన్న అమ్మాయి ఎవరు చూడకుండా బయటికి వచ్చి ఇంత ఎత్తైన చెట్టు ఎక్కి హాయిగా పండ్లు తింటూ కూర్చోవడం అతనికి ఎంత ఆలోచించినా అర్థం కావడం లేదు. గౌరీని చూసిన రుద్ర మనసులో ప్రశ్నలు తిరుగుతున్నాయి. గౌరీని అడిగితే ఆమె ఏమీ చెప్పలేదు. ఆమెకు మాటలు రావని అనుకుంటున్నాడు కాబట్టి ఇప్పుడు నా ప్రశ్నలకు సమాధానం ఎవరు చెబుతారు? నాకేమో మూగభాష కూడా రాదు అని రుద్ర మనసులోనే ఆలోచిస్తూ ఆమెని చూస్తూ నిలబడ్డాడు. ఇక వెంకట్ మాత్రం ఒక్క క్షణం కూడా ఆగలేదు. వదిన, నువ్వేంటి అంత ఎత్తులో కూర్చున్నావు?
అక్కడికెలా ఎక్కావు? ఎందుకెక్కావు? గదిలో నుంచి ఎలా బయటికి వచ్చావు? అంటూ వరుసగా ప్రశ్నలు వేస్తూనే ఉన్నాడు. వెంకట్ మాటలు విన్న గౌరి నిజం చెప్పాలి అన్నట్టుగా నోరు తెరవబోయింది. అది చూసిన వెంకట్ ఒక్కసారిగా కంగారు పడిపోయాడు. అయ్యో! అయ్యో! వద్దు వద్దు! నోరుతో చెప్పకు. సైగలతో చెప్పు ప్లీజ్ అంటూ అతని చేతులతో సైగలు చేస్తూ ఆమెకు అర్థమయ్యేలా చెప్పాడు. వెంకట్ చేస్తున్న వింత సైగలు చూసి అక్కడున్న రుద్ర, అతని అనుచరులకు ఏమీ అర్థం కావడం లేదు. వాళ్ళంతా తలగోక్కుంటూ ఒకరు వెంకట్ వైపు, మరోసారి గౌరీ వైపు చూస్తూ అయోమయంలో నిలబడి ఉన్నారు. గౌరీ మాత్రం చిన్నగా నవ్వి తన కడుపు మీద చెయ్యి పెట్టుకొని, తర్వాత చేతిని నోటి దగ్గర తీసుకొని తినే సైగ చేసింది. ఆ తర్వాత చెట్టుపై ఉన్న జామకాయలను మామిడికాయల వైపు చూపించింది. ఆమె చెప్పాలనుకున్నది ఒక్కటే. గౌరి చిన్నపిల్లల అమాయకమైన ముఖం పెట్టుకుంది. కనురెప్పలను పటపటా కొడుతూ చేతిని నోటి దగ్గర పెట్టుకొని మరో చేతిని కడుపుపై ఉంచి సైగలు చేయడం మొదలుపెట్టింది. నాకు బాగా ఆకలిగా ఉంది. కడుపులో పేగులు మాడిపోతున్నాయి. ఎవరిని పిలిచినా ఎవరూ పలకలేదు. అసలు నా భాష ఇక్కడికి ఇక్కడ ఎవరికీ అర్థం కాదు కదా. మీ అన్నేమో నన్ను గదిలో బంధించాడు. అదిగో ఆ కిటికీ కనిపిస్తుంది కదా, దాన్ని తెరిచి అక్కడి నుంచి బయటికి వచ్చాను. కిటికీకి దగ్గరగా ఉన్న చెట్టు కొమ్మకి పైకి ఎక్కాను. అక్కడి నుంచి ఒక్కో చెట్టు మీదకి దూక్కుంటూ చివరికి ఈ చెట్టు వరకు వచ్చేసాను. చిన్నప్పుడు కోతిల చెట్టు మీద నుంచి చెట్టు మీదకి దూకుతూ బాగా ఆడుకునేదాన్ని. అప్పుడు అందరూ నవ్వేవారు. కానీ ఈరోజు అదే అలవాటు నాకు బాగా ఉపయోగపడింది. ఆకలితో నేను ఇక్కడ పడిపోతే మళ్ళీ మా వాళ్ళు వచ్చి మీ అన్ననే తప్పుపడతారు కదా! పెళ్లి చేసుకునే అమ్మాయిని ఆకలితో పెట్టేశాడు అంటారు. అందుకే మీ అన్న మీద ఇలాంటి నింద పడకూడదని నా ఆకలి నేనే తీర్చుకోవడానికి ఇలా బయటికి వచ్చి సాహసాలు చేశాను అన్నట్టుగా వరుసగా సైగలు చేసింది ఆమె. వెంకట్ ఆమె సైగలను చూస్తూ నోరెళ్ళబెట్టి అలాగే నిలబడ్డాడు. ఆమె చెప్పేది అర్థమవుతూ ఉంది అతనికి. కానీ అక్కడ ఉన్న మిగతా వాళ్ళకు మాత్రం ఒక్క ముక్క కూడా అర్థం కాలేదు. చివరగా గౌరి ఒక్కసారి వెంకట్ వైపు చూసింది. అతని చెంపపై ఇంకా కనిపిస్తున్న దెబ్బల గుర్తులను గమనించింది. వెంటనే తన బొట్టన వేలిని పైకెత్తి మరో చేతిలో అరచేతిపై చేతిని గుద్దుకుంటూ చెంపను చూపిస్తూ ఎలా ఉంది అన్నట్టుగా సైగ చేసి అడిగింది. ఆమె అమాయకమైన ఆ ప్రశ్న చూసి వెంకట్ ఒక్కసారిగా నవ్వాలో ఏడవాలో అర్థం కాక నిలబడ్డాడు. అక్కడ ఉన్నవాళ్ళు మాత్రం గౌరీ ఏం అడిగిందో తెలియక ఆమె అయోమయంగా ఒకరి ముఖం ఒకరు చూసుకుంటూ ఉన్నారు. వెంకట్ గౌరీ చెప్పిన మూగ భాషను అందరికీ అర్థమయ్యేలా వివరించాడు. అది విన్న వాళ్ళందరి ముఖాల్లో ఒక్కసారిగా పక్షాత్తాపం కమ్ముకుంది. పాపం ఒక అమాయకమైన అమ్మాయిని బలవంతంగా తీసుకుని వచ్చి ఈ యొక్క గదిలో బంధించాం. కనీసం ఆమెకు దాహం ఇస్తుందా, ఆకలిస్తుందా అని కూడా ఒక్కరం కూడా అడగలేదు. మనం అసలు మనుషులమేనా అని ఎవరికి వాళ్ళే తమను తాము తిట్టుకున్నారు. రుద్ర మనసులో కూడా కాస్త బాధ కలిగింది. పాపం ఈ అమ్మాయికి మాటలు వచ్చి ఉంటే ఈ పాటికే ఇల్లంతా తలకిందులు చేసేదేమో. ఎంతైనా చలపతికి పుట్టిన కూతురే కదా. అల్లరి చేయడం, కిటికీలు దుంకడం, గోల చేయడం బాగా అలవాటై ఉంటుంది అని మనసులోనే అనుకున్నాడు. అతని ఆలోచనలను పక్కన పెట్టి కోపంగానే వెంకట్, ఇక్కడ జరిగిన డ్రామా చాలు. ఇక లోపలికి వెళ్దాం. ఆవిడ గారిని కిందకి దిమ్మని చెప్పు అని అన్నాడు. వెంటనే వెంకట్ గౌరీ వైపు చూసి చేతులు జోడిస్తే, అమ్మా కిందకి దిగిరా తల్లి, ఎవరో నిన్ను ఏమీ చేయరు అని ఎంతో బతిమాలుతూ చెప్పాడు. గౌరీ మాత్రం కిటికీ అంచున నిలబడి అమాయకంగా తలను అడ్డంగా ఊపింది. తర్వాత తన పెదాలను మెల్లగా కదిలిస్తూ నాకు దిగడం రాదు అన్నట్టు సైగ చేసింది. ఆ మాట అర్థమయ్యాక అక్కడ ఉన్న వాళ్ళందరూ ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. కాసేపు ఎవరికి ఏం చెప్పాలో అర్థం కాలేదు. వెంకట్ తల పట్టుకొని అన్న వదినకి ఎక్కడం మాత్రమే వచ్చిందేమో కానీ దిగటం రాదంట. ఇప్పుడు ఏం చేద్దాం అని అమాయకంగా అడిగాడు. వెంకట్ మాట విన్న వెంటనే అక్కడ ఉన్న వాళ్ళందరూ ఒకరిని ఒకరు చూసుకుంటూ నిలిచుండిపోయారు. పరిస్థితి ఎంత టెన్షన్గా ఉన్నా గౌరీ అమాయకత్వానికి క్షణం పాటు అందరి ముఖాల్లో చిరునవ్వు మెరిసింది. అయితే రుద్ర మాత్రం ఇంకా కోపంగానే గౌరీ వైపు చూస్తూ అసలు ఈ పిచ్చి పిల్లతో ఎలా వ్యవహరించాలి అని మనసులోనే అనుకున్నాడు. రుద్ర మాత్రం కోపంగా గౌరిని చూస్తే
ఎలా ఎక్కావో అలాగే కిందికి దిగిరా, లేదంటే జీవితాంతం అక్కడే ఉండిపోతావు. నా గురించి నీకు బాగా తెలీదు అని గట్టిగా హెచ్చరించాడు. ఆ మాటలు విన్న గౌరీ గుండె ఒక్కసారిగా జారిపోయింది. వామ్మో! ఈ కోపిష్టి నిజంగానే నన్ను ఇక్కడే వదిలేస్తాడేమో! అసలే నాకు ఇంకా చాలా పనులు ఉన్నాయి. అవన్నీ పూర్తి చేయాలి అని మనసులో అనుకుంటూ భయంగా అటు ఇటు చూసింది. ధైర్యం వేసి ఒక కాలు ముందుకు వేసింది. కానీ తొందరలో బలహీనమైన చిన్న కొమ్మ మీద కాలు మోపింది. ఆ కొమ్మ ఒక్కసారిగా వంగిపోవడంతో గౌరి కాలు జారిపోయింది. అని భయంతో అరుస్తూ ఆమె చెట్టు పైనుంచి కిందకు పడసాగింది. ఆమె అంత ఎత్తు నుంచి కింద పడుతూ ఉండటం చూసిన క్షణంలోనే అక్కడ ఉన్న వాళ్ళందరి గుండెలు ఆగిపోయినట్టయ్యాయి. వదినా అని వెంకట్ గట్టిగా కేక వేశాడు. రుద్ర కళ్ళల్లో ఒక్కసారిగా భయం మెరిపించింది. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా మెరుపు వేగంతో ముందుకు దూసుకెళ్ళాడు. అతనితో పాటు వెంకట్ మిగతా మనుషులు కూడా ఒక్కసారిగా అలర్ట్ అయ్యి గౌరీ వైపు పరుగులు తీశారు. అందరి చూపులు ఇప్పుడు కింద పడుతున్న గౌరీ పైనే ఉన్నాయి. ఒక్క క్షణం ఆలస్యమైనా పెద్ద ప్రమాదమే జరుగుతుందని వాళ్ళందరికీ అర్థమైంది. అక్కడ ఉన్న వాళ్ళందరూ ఒక్కసారిగా గౌరి పడుతున్న వైపుకు పరిగెత్తారు. ఎవరి చేతులు వాళ్ళు ముందుకు చాచారు. ఎలాగైనా ఆమెని కాపాడాలని ఆత్రంగా ప్రయత్నించారు. కానీ కథలో హీరో ఉండగా హీరోయిన్ ఇంకెవరి చేతుల్లో పడుతుంది? గౌరి వేగంగా కిందకి జారుతుండగానే రుద్ర మెరుపు వేగంతో ముందుకు దూకాడు. సరైన క్షణంలో రెండు చేతులను చాచి ఆమెను తన చేతుల్లోకి అందుకున్నాడు. ఆ బలమైన జలక్కు రుద్ర రెండు అడుగులు వెనక్కి తూలిన వెంటనే తన సమతుల్యతను నిలబెట్టుకున్నాడు. గౌరీ మాత్రం భయంతో కళ్ళు బిగ్గరగా మూసుకొని తెలియకుండానే అతని చొక్కాను గట్టిగా పట్టుకుంది. రుద్ర ఆమె నడుమును బలంగా ఆసరా ఇస్తూ ఒక్క క్షణం కూడా జారిపోకుండా గట్టిగా పట్టుకున్నాడు. కొన్ని క్షణాల పాటు ఇద్దరూ అలాగే ఉన్నారు. గౌరికి ఇంకా భయం తగ్గలేదు. గుండె వేగంగా కొట్టుకుంటూ ఉండగా ఆమె సురక్షితంగా ఉన్నానని అర్థమయ్యాక మెల్లగా కళ్ళు తెరిచింది. ఎదురుగా రుద్ర ముఖం కనిపించగానే ఆమె ఆశ్చర్యంగా అతని వైపే చూసింది. వదినా, నీకేమీ కాలేదు కదా అని వెంకట్ ఊపిరి పీల్చుకుంటూ అడిగాడు. మిగతా వాళ్ళందరూ కూడా ఒకేసారి ఊపిరి వదిలారు. రుద్ర మాత్రం పైకి కోపంగా కనిపించినా లోపల మాత్రం ఆమెకు ఏమీ కాలేదన్న ఉపశమనం స్పష్టంగా కనిపిస్తుంది అతని ముఖంలో. వెంటనే తన భావాన్ని దాచుకుంటూ చూసి, నడవడం కూడా రాదా నీకు అని చిరాకుగా అన్నాడు. కానీ అతని చేతులు మాత్రం ఇంకా గౌరిని వదలలేదు. అక్కడ ఉన్న వాళ్ళందరూ రుద్ర చేతుల్లో గౌరిని చూసి ఒకరి ముఖం ఒకరు చూసుకుంటూ ముసిముసిగా నవ్వుకున్నారు. వాళ్ళ నవ్వులు రుద్ర చెవిన పడగానే అతను ఒక్కసారిగా తేరుకొని గౌరిని మెల్లగా కిందకి దించాడు. ఏమీ జరగనట్టుగా ముఖం పెట్టుకొని ఎవరిని చూడకుండా నేరుగా ఇంట్లోకి వెళ్ళిపోయాడు. అతని వెనకే మిగతా వాళ్ళందరూ కూడా ఒక్కొక్కరుగా అక్కడి నుంచి వెళ్ళిపోయారు. చివరికి ఆ ప్రాంగణంలో వెంకట్, గౌరి ఇద్దరే మిగిలారు. వెంకట్ చిన్నగా నిట్టూర్చి, ఏంటి వదినా ఇలా చేశావు అని అడిగాడు. గౌరి అమాయకంగా ముఖం పెట్టి, మరి ఏం చేయమంటావు? లంకంత పెద్ద ఇంట్లో నన్ను ఒక్కదాన్నే గదిలో బంధించారు. మీ అన్న కోపంగా బయటికి వెళ్ళిపోయాడు. నాకు భయమేసి కిటికీలోంచి బయటికి వచ్చాను అంది. కొద్దిసేపు ఆగి, ఇంతకీ ఇప్పుడు నీకు ఎలా ఉంది అని ఆప్యాయంగా అడిగింది. నాకు బాగానే ఉంది, కానీ ముందు మీరు లోపలికి పదండి. మళ్ళీ అన్న చూస్తే ఇంకోసారి కోపం వస్తుంది అతనికి అని వెంకట్ ఆందోళనగా అన్నాడు. గౌరీ మాత్రం అక్కడే నిలబడి, అది సరే, నన్నెందుకో మూగదానిలా నటించమంటున్నావు? నాకు మాటలు బాగా వస్తాయి, నేను మాట్లాడతాను అని అమాయకంగా చెప్పింది. ఆ మాట విన్న వెంకట్ నుదిటిపై చెయ్యి వేసుకొని, అయ్యో వదిన, నీకు అసలు విషయం అర్థం కావడం లేదు అని బాధగా అన్నాడు. మా అన్నకి మీ కుటుంబం అంటే చాలా కోపం. మీ చెల్లెలు చేసిన ద్రోహం చిన్నది కాదు. ప్రేమిస్తున్నాను అని చెప్పి నమ్మించి పెళ్లి రోజున వదిలేసి వెళ్ళిపోయింది. ఆ అవమానాన్ని మా అన్న ఇప్పటికీ మర్చిపోలేడు. ఇప్పుడు నువ్వు అతని చేతికి దొరికిన ఒక ఆయుధంలా మారిపోయావు. నిన్ను అడ్డుపెట్టుకొని మీ కుటుంబంపై పగ తీర్చుకోవాలని అనుకుంటున్నాడు. నువ్వు మూగదానివని అనుకొని నీ మీద కాస్త జాలి చూపిస్తున్నాడు. అదే నీకు మాటలు వస్తాయని తెలిసిందంటే నిన్ను ఎంత బాధ పెడతాడో నేను ఊహించలేరు అని గంభీరంగా చెప్పాడు. వెంకట్ మాటలు విన్న గౌరీ కళ్ళు గుండ్రంగా మారాయి. ఆశ్చర్యంగా నోరు తెరిచి, అంటే మీ అన్న అంత దుర్మార్గుడా అని అమాయకంగా అడిగింది. ఆ ప్రశ్న విన్న వెంకట్ ఒక్కసారిగా నవ్వేశాడు. దుర్మార్గుడా అంటే, మా అన్న మనసు చెడ్డది కాదు వదిన. కానీ కోపం వచ్చిందంటే మాత్రం ఎదుటి వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో దేవుడికే తెలుసు. అందుకే జాగ్రత్తగా ఉండమంటున్నాను అని మెల్లగా చెప్పాడు.
వెంకట్ చెప్పిన మాటలు గౌరీ మనసులో తిరుగుతూనే ఉన్నాయి. అతను చెప్పిన ప్రతి మాట గుర్తుకు వచ్చినప్పుడల్లా ఆమెకు తెలియని భయం కలిగింది. మెల్లగా గది తలుపు తెరిచి లోపలికి అడుగుపెట్టింది. రుద్ర అప్పటికే మంచంపై హాయిగా నిద్రపోతున్నాడు. అయ్యో! మహారాజులా నిద్రపోతున్నాడు అని మనసులోని అనుకుంటూ అతనికి శబ్దం వినిపించకుండా నెమ్మదిగా వాష్‌రూమ్‌లోకి వెళ్ళింది. స్నానం ముగించుకొని బయటకు రావడానికి సిద్ధమవుతూ ఉండగా ఒక్కసారిగా ఆమెకు ఒక విషయం గుర్తుకు వచ్చింది. అయ్యో! మార్చుకోవడానికి నా దగ్గర బట్టలే లేవు. తాను కట్టుబట్టలతోనే ఇక్కడికి వచ్చిందని గుర్తు చేసుకొని ఆందోళనలో పడింది. చుట్టూ వెతుకుతూ ఉండగా డ్రెస్సింగ్ రూమ్ కనిపించింది. అందులో రుద్ర బట్టలు మాత్రమే ఉన్నాయి. ఇప్పుడు ఇవి తప్ప ఇంకో దారి లేదు అని అనుకుని అతన్ని ఒక షర్టు, ప్యాంటు వేసుకుంది. ఆ బట్టలు ఆమెకు చాలా పెద్దగా ఉండడంతో చేతులు చివరన మడత పెట్టి ప్యాంట్ జారిపోకుండా జాగ్రత్తగా పట్టుకుంటూ బయటకు వచ్చింది. అప్పటికే రుద్రకు ఫోన్ రావడంతో అతను ఫోన్ మాట్లాడుకుంటూ కిటికీ వైపు తిరిగి నిలబడ్డాడు. గౌరీ అడుగుల శబ్దం వినగానే వెనక్కి తిరిగి చూశాడు. ఒక్క క్షణం అతని చూపు ఆమెపై నిలిచిపోయింది. తన బట్టల్లో అవి ఆమెకు మరీ పెద్దగా ఉండడంతో గౌరీ చాలా విచిత్రంగా కనిపించింది. ఫోన్ బిగించుకున్న అతను ఆమెకు దగ్గరగా వచ్చాడు. గోడకు ఆనించి 2 చేతులు అటు ఇటు పెట్టి ఆమె బయటకు వెళ్ళకుండా అడ్డంగా నిలబడ్డాడు. ఏంటి నా బట్టలు వేసుకున్నావు అని కనుబొమ్మలు ఎగరేస్తూ అడిగాడు. గౌరీ అమాయకంగా అతని వైపే చూసి నా దగ్గర మార్చుకోవడానికి బట్టలు లేవు. కింద పడినప్పుడు నా చీర కూడా చినిగిపోయింది. అందుకే మీ బట్టలు వేసుకున్నాను అని మూగ భాషలో అతనికి అర్థమయ్యేలా చెప్పింది. ఆమె మాటలు విన్న రుద్ర కోపం కాస్త తగ్గింది. ఒక్క క్షణం ఆమె అమాయకమైన ముఖాన్ని చూసి అలాగే నిలబడ్డాడు. ఏమీ మాట్లాడకుండా లోతుగా ఊపిరి పీల్చుకొని పక్కకు తప్పుకున్నాడు. సరే ఇక్కడే ఉండు. నీకు కొత్త బట్టలు తెప్పిస్తాను అని చెప్పి గది బయటకు నడిచాడు. గౌరీ మాత్రం అతను అంత సులభంగా కోపం తగ్గించుకోవడం చూసి ఆశ్చర్యంగా అతను వెళ్ళే వైపు చూస్తూ నిలబడింది. తర్వాయి భాగంలో ఏం జరగబోతుందో నెక్స్ట్ పార్ట్‌లో తెలుసుకుందాం. కథ నచ్చితే ప్లీజ్ లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ అండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.